దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రేమ సంపన్నుడువును సకల ఆశీర్వాదములకు కారణభూతుడువు, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి భూమి మీద నివసిస్తూ ఉన్నాం. ఏమిచ్చి రుణాన్ని మేము తీర్చగలమో నీ చేతి పని అయి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. మాలో ఉన్న నీ ఊపిరి, నీ చేతుల చాకిరి అయి ఉన్న మాకు చూపిన కృపా దీవెనకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా, ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. అర్హమైన పాత్రగా, అవును, దేవుడు చేశాడు. ఆయన చేతిలో ఒక ఇశ్రాయేలీలే కాదు, నీవు నేను ఆయన చేతిలో ఉన్నాం. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకమో యువక, అది ఏ నిత్య మరణమో. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము యువక, అది ఎంతో. కనుక పాపపు పడగ నీడలో ఉన్న వాడు ఎవడు? పరిశుద్ధమైన నీడలో ఉన్నవాడు ఎవరు? పాపపు పడగ నీడలో నెబుకద్నెజరు ఉన్నాడు. కాబట్టే అహంభావంతో, అహంకారంతో మాట్లాడుతున్నాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? పాపపు పడగ నీడ నెబుకద్నెజరు, పరిశుద్ధుల నీడ ప్రభువు. అందుకని పరమగీతముల పుస్తకములో షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, నేను అతని నీడను కూర్చుంటిని. పరిశుద్ధులు షారోను పొలములో, పరిశుద్ధులు కూర్చుంటారు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. అంతేకాదు, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషుడిలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఆనందభరితులు ఎవరు? అవివేక చరిత్రలో
ఉన్నవారు ఎవరు? ఆనందభరితులు ఎవరు? అవివేక చరిత్రలో ఉన్నవారు ఎవరు? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, అంటే నేలమట్టి అంటే పొడి మట్టి తీసుకుంటే బొమ్మ అవుతుందా? కాదు. నేలమట్టితో నరుని నిర్మించాలంటే జిగట మన్ను తీసుకున్నాడు, బొమ్మను చేశాడు, ఊపిరి ఊదాడు, చేతులతో చాకిరీ చేశాడు. ఈ ఉదయకాలం ఆయన చేతిలో ఉన్నారా లేక పాపపు పడగ నీడలో? పా అంటే పాము, పా అంటే పడగ, ము అంటే ముళ్ళు. పాపము, పా అంటే పాపము, పా అంటే పడక, ము అంటే ముళ్ళు. ఈ పాపపు పడగలో ఉన్న ప్రజలు నెబ్కద్నెజరుకు సలాం చేశారు, లేదా దురాయను మైదానములో బంగారు ప్రతిమ ఒకటి చేయించి, దేవుడేవో నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, చేతులతో పని చేస్తున్నాడు, ముక్కులతో వాసన చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, పంటితో నవ్వులుతున్నాడు, నాలుగుతో రుచి చూస్తున్నాడు. కానీ ఈ బంగారంతో చేశాడు. ఈనాడు దౌర్భాగ్యులు లేకపోలేదు. జై జై గణేష, జై జై గణేష అని ఒక పొట్టోని చేసి ఆ పొట్టోడికి తీసుకుపోయి సముద్రంలో పోయి ముంచొస్తారు. ఇది అల్లరితో కూడిన ఆటపాటలు. వాడికే ఏమి లేదంట, మాటలు లేవు వాడికి. అలాగైతే బొమ్మకి మాటలు ఉన్నాయా? చూపులు ఉన్నాయా? నడక ఉందా? చేతులతో పనిచేయడం ఉందా? ముక్కులతో వాసన చూడటం ఉందా? చెవులతో వినడం ఉందా? ఏమిలే. బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాన మైదానములో దాన్ని నిలువబెట్టించెను. తాను నిలుచున్నానని అనుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. కనుక ఎంత భాగ్యం! తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా. కానీ నిలబెట్టింది ఎవడు? నెబ్కద్నెజరు. పని చేసింది ఎవడో? పనివారు బొమ్మను చేసి. వాడు అంటున్నాడు, నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. కనుక ఆయన ప్రధాన శిల్పి. ఆయన నిర్మాణం చేశాడు. మట్టిని తీసి బొమ్మను చేసి, జిగట మన్ను బొమ్మను చేసి, ఆ బొమ్మలో కొన్ని జీవవాయువు. ఈ మట్టి దేహంలో మహిమ ఐశ్వర్యం ఉంది. కనుకనే నేను మాట్లాడుతున్నాను, కనుకనే నేను చూస్తున్నాను, కనుకనే నా చేతులు ఆడిస్తూ ఉన్నాను. కనుక దేవుని స్వరూపము మానవుడు. కానీ మానవుడు దొంగిలించబడ్డాడు. ఎక్కడ? అవ్వ వెళ్ళింది పాము దగ్గరికి, సర్పం దగ్గరికి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను తినకూడదని దేవుడు చెప్పినా, తినకూడదనియో ముట్టకూడదని కూడా చెప్పాడు. లేదు లేదు, మీరు తినుమనా దేవతల వలె ఉంటారు. దేవతలకి, దేవతలు అనబడిన వీరున్నను
దేవుడొక్కడే. దేవతలు దేవుణ్ణి నమస్కారం చేస్తాయి. దేవతలకు లేదు. కనుక దేవత కనుక ఈ బొమ్మ ఇది ఒక అమ్మ. నోటి మాట లేదు, పాలు ఇయ్యడం లేదు, తినడం లేదు, త్రాగడం లేదు. ఈ బొమ్మ మానవుని సృష్టి. నీవు నేను దేవుని సృష్టి. కుమ్మరి చేతిలో జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. పరిశుద్ధులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. పరిశుద్ధుడు ప్రభు చేతిలో ఉన్నారు అంటారు కదా. నీ మోచేతి నీళ్లు తాగే మా బతకటం లేదు, నా చేతిలో ఉన్నారు మీరు అని అంటుంటే, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. నీ చేతిలో మేము ఉండడం ఏంది? నువ్వేమన్నా కల్దీలు విద్య నేర్పటానికి రాజు భుజించు భోజనమును భుజించాలంటే మేము తిన్నామా? నో. మేము 10 రోజులు శాఖోపధాన్యాదులు మాత్రమే తిన్నాం. రాజు భుజించు బాలురందరి ముఖముల కంటే ఈ ముగ్గురి ముఖములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కళగాను సౌందర్యంగా కనబడ్డాయి. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడకపోవునుగాక. వారి ముఖములలో ప్రకాశవంతం, ప్రార్థన వీరులు, పరిశుద్ధ పౌరులు. షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై అతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనడి అతని నీడను కూర్చుంటిని. పరిశుద్ధులు పౌరులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయన చేతిలో ఉన్నారు. కనుకనే నా చేతిలో నుండి అహంకారంగా మాట్లాడుతున్నా, అవివేకంగా మాట్లాడుతున్నా నెబుకద్నెజరు బుద్ధి చెప్పారు. బుద్ధి లేని వారికి జ్ఞానము కలిగించును. బుద్ధి లేని వారికి జ్ఞానము కలిగించును. జ్ఞానం రావడానికే యుగదేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసింది. కనుకనే వాడు గుడ్డోడుకు దారి చూపిస్తున్నాడు. ఇద్దరు గుంటలో పడ్డారు. నెబుకద్నెజరు రాజు బబులోను దేశంలో ఉన్న వారందరూ సలాం లేకో అని ఆయనకు నమస్కారం చేస్తున్నారు. నో, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం వలన, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం వలన చింత మాకు లేదు. మా దేవుడు సమర్థుడు. ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, ఏకత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు. దేవుడు ఒక్కడే, మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడయ్యాడు, 3వ దినాన్ని లేచాడు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకత్వంలో మాట్లాడిన ముగ్గురు మాట ఒకటే మాట, ఒకటే బాట, ఒకే చోట. అగ్నిలో ముగ్గురుంటే 4వ వ్యక్తి దేవుడు.
అగ్నిలో వేయబడిన అగ్ని ఏడంతలు చేసిన ముగ్గురుతో ఇంకొక మానవుడిగా దేవుడే దానవుడిగా అక్కడ కనపడుతున్నాడు. మన ముగ్గురిని కదా వేసింది. 4వ వాని రూపము దేవతల రూపం పోలి ఉన్నది. షడ్రకు మేషకు అబేద్నెగోను జీవము గల దేవుని సేవకులారా బయటికి రండని వారిని పిలిచినప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగో సమాధిలో ఉన్న శవాలు జీవించుచున్నావన్న పేరు ఉన్నది. నీవు మృతుడవే. కారణం జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. శృతి ఉన్న పాటలకు విలువలున్నాయి కానీ జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీకు విలువ లేదు. కారణం ఎవరి చేతిలో ఉన్నారు? రోమీయులకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలు లేదు కానీ తమ వాదములేని వ్యర్థులేని వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమ స్వరూపముగా మార్చిరి. దేవుడు మన స్వరూపమందు మన పోలుక చొప్పున నరుడు చేయుదుము అంటే చేయబడిన వారు ఎలా ఉన్నారంట? దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు అంటే నెబుకద్నెజరు రాజు చెప్పింది చేయటం. పక్షుల యొక్కయు పక్షుల్ని ఆరాధించేవారు, మనుషుల్ని ఆరాధించేవారు, జంతువులను ఆరాధించేవారు, పురుగులను ఆరాధించేవారు. వీరు అవివేకులు కదా, వీరు అంధకారమయములో ఉన్నారు కదా, వీరు గుడ్డివారు కదా, వీరు బుడ్డవారు కదా. గుడ్డోడు దారి చూపిస్తే 2 గుంటలో పడ్డారంట. కానీ వెలుగై ఆయనలో జీవమండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము గల దేవుని సేవించే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జీవము గల దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. జీవము లేని పూజించే ఆరాధించే సాగిలపడే ముఖస్థుతి చేసే మానవత్వం అది లోక పాపములు, లోకంలో ఉన్నంత శరీరాశ నేత్రాశ జీవపు డంబం. అలాగైతే మీరు నా చేతిలో ఉన్న గోతులోకి పోయిన యోసేపు కూడా మరణంలో నుండి జీవములోనికి దాటాడు. యేసయ్య మరణములో నుండి జీవములోనికి దాటాడు. సమాధిలోని నా ప్రాణమును విమోచించి ఉన్నా, కరుణా కటాక్షములను కిరీటముగా ధరించి ఉన్నా, పక్షిరాజు యవనములే యవనము క్రొత్త తగుచున్నట్లుగా మేలుతో హృదయమును తృప్తిపరచి ఉన్నావు. ఈ మాటలు దావీదు పలుకుతున్నాడు.
ఈ మాటలు షడ్రక్ మేషకు అబేద్నెగోలు పలుకుతున్నారు. ఈ మాటలు పలకలేని మూగ దయ్యం, మూగ చెవిటి మూగ దయ్యమా, మూగ చెవిటి దయ్యము గల మూగ చెవిటి గల దయ్యము పట్టింది నెబుకద్నెజరుకి. పట్టింది, విడగొట్టారు. అతనికి పట్టిన యుగ దేవతను చెప్పు తీసుకోనో, చాట తీసుకోనో, చీపురు తీసుకోనో పారగొట్టలేదు. చాట, చీపురు, చెప్పు కాదు, నోటి మాట. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. నోటి మాటతో బుద్ధి చెప్పారు, హద్దులో నిలబెట్టారు. తోమా, నీవు అనుమానం అనే దయ్యము నీకు పట్టింది. నెబుకద్నెజరు అనేవాడికి ఒక దయ్యం పట్టుకుంది, మూగ చెవిటి దయ్యం. అలాగనే తోమా కూడా అనుమానం అనే దయ్యం. నేను దయ్యాన్ని కాదు, నా చేతులు, నీ చేతులు నా ప్రక్కలో పెట్టి చూడుము. అప్పుడు చూచి నమ్మాడు. అలాగైతే నెబుకద్నెజరుని నమ్మేటట్లుగా ఒక హద్దులోనూ, ఆర్భాటం కాదు, అగ్నిగుండం కాదు, ఒక హద్దులో నిలబెట్టిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఒక హద్దులో నిలబెట్టిన యేసు ప్రభువారు తోమాని. అంతేకాదు, తోమాని నిలబెట్టాడు యేసు ప్రభువారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబెట్టారు నెబుకద్నెజరుని. నిన్ను నిలబెట్టడానికే ఈ వాక్యం. నువ్వు పులియబెడుతున్నావా, లేకపోతే కలయబడుతున్నావా? కలపబడ్డావా? కలిపిన దానిలో పులిసిన అనుభవమా? నీవు నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడినట్లుగా యేసు ప్రభువారు సిలువలో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుమని నిలబడి మాట్లాడిన నజరేయుడైన యేసు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు సిలువలో నీ కొరకు నిలబడ్డాడు. ఇంకా పులియబెడుతున్నావా? అనేకులతో కలబడుతున్నావా? పులిసింది కలిపడుతుంది, పులిసింది పైకి లేస్తుంది, ఎగిరి గంతులేస్తుంది, తగాదలకి లేదా తగువులకు దారితీస్తుంది. కానీ పులియబెట్టి కలియబెట్టే అనుభవం కాదు, కానీ శ్రేష్టమైన ద్రాక్షారసం, శ్రేష్టమైన దేవుని వాక్యం. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను, నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే. వాక్యం నిలబెడుతుంది. వాక్యం వెలుగులో చూస్తావా, నిలబడతావా, మాట్లాడతావా, నడుస్తావా? ఇంకెవరినైనా చీకట్లో ఉండి పొడుస్తావా? అయోగ్యమైన మాటలు మాట్లాడతావా? ప్రేమ కలిగిన ప్రియుడవైన తండ్రి, జిగటమన్ను కుమ్మరి వారి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. నిజమైన ఇశ్రాయేలీలు పోరాడువారు యాకోబు ఒక రాత్రి. అలాగైతే ఆ పోరాటంలోనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. నెబుకద్నెజరు ఆరాటంలో ఉన్నాడు, అగ్ని ఏడంతులు చేస్తున్నాడు, పోరాటంలో ఉన్నాడు. ఈ లోకంలో
సైతాను ఆధిక్యతలో ఉన్నాడు. సైతాన్ని పోగొట్టడానికి షడ్రక్, మేషకు, అబేద్నెగోలు, మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రభు అయిన యేసు ఈ ఉదయకాలం ఈ వాక్యంతో ఎవరిని వెళ్ళగొడుతున్నారో, ఏ అపవాది ఉందో వెళ్ళగొట్టండి, నిలబెట్టండి. నీ పరిశుద్ధ ఆయనములో నీ చేతిలో ఉన్నవారిగా, నీ చేతిలో ఆహారం భుజించేవారుగా, నీ చేతిలో చేయబడిన వారు, నీ నోటి ఊపిరి అయి ఉన్న వారిని నీవు కాపాడుతూ సంరక్షిస్తావు. కానీ దూరంగా నేరం చేస్తూ ఘోర పరాజయంలో ఉన్న ప్రజల కోసం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినమని తెలియపరుస్తూ వాక్యంతో బలపరుస్తున్నది. వాక్యము వెలుగులోనికి రావడానికి, చీకటిలో నుండి వాక్యము వెలుగులోనికి రావడానికి కృప సహాయం దయచు. యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. వాక్యము నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక, ఆమేన్.